100 ఏళ్ళు బతుకుతాం అవి తింటే. నీకు ఇస్తానని చూడు. వంద ఏళ్ళు బతుకుతాం అవి తింటే. నీకు ఇస్తానని చూడు. ఏ పుల్లలు తీసుకున్నావు చెక్కునేగా? బాత్రూమ్ లో కట్లు కొడితే పిచ్చుకలు బాత్రూమ్ ఉంటది కదా, పిచ్చుకలు చెప్పేది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. అండ్ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చి ఏం లేదు, నందుగడు ఒక వీడియో చూపించాడు. అంటే కొత్త కొత్త డిషెస్ పైన ప్రాంక్ చేస్తే ఎట్లుంటుంది, ఆ టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫేస్ వాల్యూస్ ఎట్లా వస్తే చూద్దాము అక్క ఒకసారి అన్నాడు. సో కొత్త వైరల్ అయిందా అది, మ్యాగీ కోకోకోలా మ్యాగీ మెరుండాని. సో అదే చేసి ఇద్దరికి తినిపిద్దాము. వాళ్ళ రియాక్షన్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లా అనేది మనం చూద్దాం. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే చేద్దాం. నిజంగానే వేస్తున్నా నేను, ఊకు కలర్ వస్తుంది కదా, కొంచెం వేస్తానా వేస్ట్ ఏమో. ఏదైనా అయితే మళ్ళీ నాకు సంబంధం లేదు, ఏదైనా జరిగితే మాత్రం నందుగానే పట్టబండి. ఇందులో ఒకటి కలర్ కూడా మారిపోయి, కలర్ మ్యాగీలా ఉందా అసలు. అండ్ వాడైతే ఇంకా ఏమని ఫీల్ అయిపోతాడంటే అట్లా ఫీల్ అవుతాడు. ఎట్లా ఈ చైనీస్ జపనీస్ చికెన్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. నేను వాడికి ఇస్తాను అప్ప, నాకు వాడంటేనే ఎక్కువ ఇష్టము. మంచి రెసిపీ చూడరా, చైనీస్ తింటారు కదా తెల్లగా. అక్క ఏం తక్కువ, వాళ్ళ మొక్కలు కూడా గుర్తుపట్టలేము, అంత అందంగా సన్నగా ఉంటారు అంటే కదా. వాళ్ళ రెసిపీ రోజు ట్రై చేసి మీకోసం. నిమ్మి అడిగినా కూడా ఇట్లే నేను పుల్లలు వాళ్ళు అట్లే కదా తింటారు, పుల్లలతో తింటారు వాళ్ళు. భలే ఉంటుంది చూడ, అలాగా చేతి ఇట్లా పట్టుకొని నీటి దీన్ని. వేస్తారా కాయగూరలు కూడా వేస్తారని తెలుసా నీకు? మళ్ళీ మనం చూస్తాం. చెప్పాను దాన్ని, చెప్పు. మా అక్క వంట భారీగా ఉంటుంది. నేను దాన్ని ఇన్సల్ట్ చేసాను, అంతా చెప్పిన టేస్ట్ ఫస్ట్. వా ఎట్లుందిరా? 100 ఏళ్ళు బతుకుతాం అవి తింటే. నీకు ఇస్తానని చూడు. వంద ఏళ్ళు బతుకుతాం అవి తింటే. నీకు ఇస్తానని చూడు. ఇవంతే ఎట్లా నీకు ఇంత టాలెంట్ వచ్చింది అసలు? అంత బాగుందా? నిజంగా చెప్తానా, అబద్ధం కాదు. చాలా బాగుందా? ఎక్కడ డౌట్ లేదు. ఈ డౌట్ కాదు, ఎవరు ఊహించలేదు. కొత్త రెసిపీ అది. చైనాలో చేయాల్సింది నేను ఇక్కడ చేశానంటే ఒక తెలిసి మనం ఒక స్టాల్ పెట్టుకుంటే బెస్ట్. మన షాపు నీకు అప్పుడు చెప్తానా, పెట్టక్క రెస్టారెంట్ అని. దాంట్లో నువ్వు ఉంటావా? నేనుంటా. చాలా అయితే భలే ఉంది అక్క. ఎవరైనా వచ్చి కొట్టినా తిట్టినా అంటే ఫస్ట్ ఈరా అంటే నువ్వు వానికించుకుంటే అవసరంలే, నీకు వానించుకునే. ఏ పుల్లలు తీసుకున్నావు చెక్కునేగా? చైనీస్ అలాగే కదా రెండు పుల్లలతో. చైనీస్ ఫుడ్ ఇది ఏమనుకుంటువే? పుట్టుబడే అదేలే కానీ చైనీస్ పుట్టుబడే. ఆ పరక పుల్లలు తెలిసింది ఇచ్చే బదులు నువ్వు చేద్దునా వాడి తినే కూడా వచ్చు. నేను చెప్పక ముందే ఎంత బాత్రూమ్ లో కట్లు కొడితే
అంత కుళ్ళు బాత్రూమ్ లో కాదు అది. పైన వాళ్ళు ఇట్లా పిల్లాడు ముడ్డి కడిగేటప్పుడు అదేలే వాళ్ళ పిల్లలు కట్టినప్పుడు ఆ కర్చీఫ్ టవాలు టిష్యూ ఉంటాయి కదా అది చేస్తాడు వెనకాల పక్క అదే తుంచినారా తమాషా తీసుకోవడానికి ఎట్లుందిరా నచ్చిందంట వాడికి. సూపర్ బిజినెస్ పెట్టు ఇట్లాంటిది సూపర్. అట్లాంటిది పెట్టంటే వాళ్ళు ఇంకా పౌడర్ పంపించాలంటే అంత ఆశామాషిగా. అదే కదా తిన్నీలే ఫస్ట్ తిన్నీలే. మరి అంత ఎక్స్పెన్సివ్ అది. ఒక పౌడర్ కొనాలంటేనే ఒక 10 ఎకరాల్లోని ఇంత పౌడర్ అవుతుంది. తెలుసు అది ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది మళ్ళా. బాబా సూపర్ బా. అందుకే వాళ్ళు తినేది చాలేరా అంతంత ఎందుకు గాని ఇట్లా చెక్కి యానమ్మ యా చైనా వాడు తిండు యా జపాన్ వాడు తిండు ఇట్లా చెప్పుకుంటా శివగాడు తింటాడు అది వేసే నోట్లో. వాళ్ళు ఏదో స్టిక్ ఇట్లా పట్టుకొని ఇట్లా తింటారు. ఏదో నీకు వచ్చినట్టు ఇంకొక ఫ్లేవర్ ఉంది దానా శివ. నీకు ఇంకొకటి ఇవ్వాలా? అది ఇంకా నచ్చుతుంది రా నీకు. పట్టుకోరా నువ్వు తినే నాకు అవసరం లేదులే. ఇద్దా ఇట్లా ఉంది కదా ఇది ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టి ఇది మనకు రాదు అని చెప్పేసి పక్కన పెట్టి చేత్తో తినబడేది తింటారా మన కింద వేసుకునేది వద్దురా. ఇట్లా ఎక్కరా తిప్పు ఇట్లా గర్ర 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 తిప్పు. ఇప్పుడు ఇట్లా లేపు దాంతో అడ్డం పెట్టు. అది బాగుందా? బాగోకుండా తింటాడా వాడు? ఇంకొంతది కూడా ఉంది చూడరా శివ. పక్కన పెట్టు అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. వద్దు ఇది వేరేది వద్దులే దాంట్లోకి ఎద్దులే వద్దులేక అది తిని ఎంత బాగుంది. సూపర్ ఉంది బ్రహ్మాండంగా. నువ్వు వేస్ట్ గా నువ్వు మళ్ళా ఎప్పుడైనా వండి తెచ్చావాడికి మళ్ళా ఈ మొగాన్ని ఇంత పిసినారు ఏంటి నువ్వు? ఎవరు అది ఏమంటుంది? నన్ను అంటుంది పిసినారు. ఎవరేస్తాడేమన్నా నీకేమన్నా కన్నా కదేమన్నా చెప్పు మినిమం ఎథిక్స్ ఏమన్నా ఉండాలా? సెన్స్ ఏమన్నా ఉమెన్స్ ఏమన్నా ఆన్సర్స్ బీబీస్ బాగా ఉంది కదరా. ఇట్లా అది కొద్ది వానపోవల్లో ఉంది కానీ బాగుంది. అయినా కూడా తింటాడు వీడు వానపోవాలని కూడా. వానపామ ఎందుకంటే మ్యాగిల్ ఇది ఆడ తింటారేమో కానీ వీడు తిండ్రు ఆ పౌడర్ తినరు. లేదు వీడు ఏం చెప్పాడు తెలుసా? బిజినెస్ పెట్టొచ్చు అన్నాడు. జరుగుతుంది. ఈడే తిన్నాడంటే ఛాన్సే లేదు. మనం ఎక్కడ ఎదిగిపోతామో అని బిజినెస్ లో ఇంత పెద్దోళ్ళు అది లాస్ట్ చూసినావు అంత నచ్చింది అడిగి. ఓనా వానికి చెప్పొద్దులే మళ్ళా ఏం చేసినారండి మళ్ళీ అది చెప్పి మళ్ళా తెలుసుకోలేదు. రేపు ఎప్పుడైనా ఊరు వెళ్ళడానికి వాళ్ళ పిల్లలకైనా రెసిపీ చెప్పాలి. నీకు రెసిపీ చెప్పాలా? అంత నేను చెప్పేస్తాను. ఏం తిన్నావు లేదు ఇంకా. అబ్బా అంత బాగుందా? ఆహా అది ఒకసారి ట్రై చేయి. అది మీరు ఎంత బాగుందని మీకు మీరు పోడుకున్నా అది జరగదు. ఆ వ్యాపారం క్లిక్ అవ్వదు. అది రెసిపీ తెలిస్తే క్లిక్ అవ్వదు. తెలియకపోతే అందరూ తింటారు. అడుగుతారు కదా ఎట్లా తయారు చేస్తారు. వాళ్ళ పక్కన మన పక్కన ఇంకో బిజినెస్ పెడతారు. అవన్నీ చెప్తారు సీక్రెట్. పక్కన పెట్టేది కాదు మీ ఇద్దరు తుళ్ళుతున్నరికి ఆ పక్కన ఈ పక్క గీసుతారు కాకి చేస్తారు. ఆల్రెడీ ఎత్తి పెట్టే అది నాకు తెలిసి సంవత్సరము 11 నెలలు అవుతుంది. నీ మళ్ళా ఎత్తి పెట్టేది ఇది ఆరెంజ్ ఎత్తి పెట్టి డేట్ ఎక్స్పైర్ అయిపోయినది వేసి కలుపుతారు దాన్ని. అర్థమైందే? నువ్వు నమ్మడు. నువ్వు ఇవ్వలేదని నీకు ఇప్పుడు ఎవడుకు గల్లా నా బొంగులో డే ఎక్స్పైర్ అయిపోయినది తీసుకొచ్చి అట్లాంటి కళ్ళు ఉంటే అన్నాడ్రా నాకు ఈ కూడా వాడికిస్తాను చూడు అని.
మళ్ళా కడుపు నొప్పి వచ్చి బాత్రూమ్లు పట్టుకొని సస్తావు. కడుపు నొప్పి వచ్చి బాత్రూమ్లు పట్టుకొని సస్తావు. తక్కువ ఈ కట్లోడ్రా ఇతర వాంతికి వస్తుంది నాకు మళ్ళా. అదైతే మాత్రం బాత్రూమ్ అదైతే మాత్రం బాత్రూమ్ మళ్ళీ అది చాప్ స్టిక్స్ లేవు. ఇప్పుడు బాత్రూమ్ పెట్టేసినావా? ఇది కట్లో దిస్ బిలాంగ్స్ టు బాత్రూమ్ షిట్. ఎంత అక్కడ వస్తాయి చేత్తో తిండావాడు. అక్కడ మనకి రావు కాబట్టి నేను ఆ ఫీల్ ఉండాలి, ఆ ఫుడ్ కాబట్టి బాత్రూమ్ ఏమన్నా సెన్సు బాత్రూమ్ ఏమన్నా సెన్సు నీకేమన్నా కొద్దిగా ఎథిక్స్ నేర్చుకో ఈ మధ్య. మోరల్స్ నాకెట్లా వస్తుంది నీకు? బాత్రూమ్ లో పెట్టి వాడ చేత తిన్నాను. ఇప్పుడు చెప్పు అది పౌడర్ అట్లా ఎత్తే నీటికి అర్థం కాదు. ఇది వచ్చేసి మనం ఏదన్నా ఫ్యాంటానా ఏదది అది 1.5 సంవత్సరం పైన ఏంటిది ఎక్స్పైర్ అయిపోయినది. అది అది పిచ్చుకలు బాత్రూమ్ ఉంటది కదా, పిచ్చుకలు బాత్రూమ్ ఉంటది కదా, పిచ్చుకల బాత్రూమ్ వచ్చేసి కాకులది. తోటలో ఆడాడు చెప్పే నీటికి చెప్పినంత సేపు తిన్నావు కదా, ఇప్పుడు ఇను చెప్పేది అవన్నీ కలెక్ట్ చేసి ఎండబెట్టి డైట్ పెట్టు పెంట ఎండబెట్టి దాన్ని మళ్ళా పౌడర్ చేసి అది 500 ఎకరాల్లో 5 గ్రాములు ఎంత దొరుకుతుంది అంతే. ఎందుకంటే అక్కడ బోల్డ్ పక్షులు ఉంటాయి, ఏ పక్షులు ఎట్టా అని కనుక్కునే. అట్లని మ్యాగీ ప్యాకెట్ టైపు స్పెషల్ గా పౌడర్ చేసి ఇస్తారు. ఏమి ఇప్పుడు ఏం లేదు, మీ డబ్బులు ఎక్కడ అడుగుతామా అని చెప్పి బాగా బిజినెస్ అంటే లొట్లేసుకుని తిన్నావా లేదా? ఇప్పుడు కూడా తింటాడు అది. చెప్తా నువ్వే క్యాచ్ చేయకోకుండా నీ కుళ్ళు ఏం నీకే కాగలి పెట్ట తినాలని అంత లేదు. ఆ కాకిది ఎక్స్పైర్ అయితే విషం అవుతుంది. అది ఇంకా రేపటికి ఎక్స్పైర్ అవుతుంది. ఆల్రెడీ అయిపోయినట్లే. ఇంకా కడుపు తిప్పుతానంటే నేను రకరకాలుగా ఉంది మాస్టర్. ఏం తిప్పదప్ప ఓ చేయదు శివ. మరి జీవిస్తాను చూడరా నట్టి ఆడ డబ్బులు పడుతుందా లేకపోతే బిజినెస్ పెట్టిస్తాను. అదే బిజినెస్ బొంగులో బిజినెస్ ఫస్ట్ క్లియర్ చేసేసి దాన్ని అవన్నీ తిను మరి తిను. ఆడవాళ్ళకి ఎంత ఇది $500, ఇది $1000 విత్ దొరుకుతానే కాకిరెట్ట నీకు. ఇప్పుడు నువ్వు వెళ్ళి కాకిరెట్ట ఎక్కడ ఉందో తీసుకురా. ఏడెడుతుంది పట్టుకొని చేస్తే అది ఎప్పుడు కూర్చుంటే పట్టుకొని రాలా, అది ఎప్పుడు కూర్చుంటే పట్టుకొని రాలా కదా. మరి వాళ్ళు ఏమన్నా మరి వాళ్ళు ఎంత ఇట్లా పట్టుకొని ఆడజల్లేసి కాకిదా స్పారోదా అని చూసి దాన్ని ఎండబెట్టి దాన్ని ఎట్లా ముట్టుకుంటావు? ఎట్లా ముట్టుకుంటాను? పౌడర్ వేయడమే. నువ్వు తిన్నావు అది టీలో కూడా వస్తుంది. టీ లేకి కాఫీ లేకి మనకి మ్యాగీ లేకి ఉప్మా లేకి ఫ్రూట్స్ పైకి వేసుకుని పెరుగు లేకి ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కాకి తిట్టు నీకు తినేసిన ఇష్టపడి ఈ పిచ్చుక తోడు తిన్నామంటే నమ్మ పీడ పోతుంది. తిన్నాడు టేస్ట్ చూపించాడు. అందుకే ఎత్తు పెట్టాడే ఎట్లు పెట్టన్నాడు ఒక టేస్ట్ చూసాడు. నువ్వైతే తినొద్దురా, నువ్వు కూడా తినొద్దు. తెలుసు ఏదైనా శివగాడికి అంకితం. పెద్ద మెసెండరీలో ఎండగార పెట్టి పౌడర్ ఉన్నంత చేసి దాని పెద్ద టీ తాగుతావు కదా. టీ కడ చూడు నేను చెప్తాడు దొక్క చూడు. టీ తాగుతావు ఉంటుండు.
టీ తాగుతావు కదా, నువ్వు రోజు టీ తాగుతావు కదా, ఆ టీ దేంతో చేస్తారు అనుకున్నావు? సీడ్స్ ఏం చేస్తారు దేంతో? అంత ఉడిపిచేనా క్రొకోడైల్. ఒకడే కదా మేకలువి కాఫీ సీడ్స్ అంటారు చూసినావా? అది షేప్ నువ్వు పోయి దీని గురించి చెప్పేది లేదు, నిజం అంటే మంచి ఇంట్రెస్ట్. నువ్వు ఒక నిమిషం పక్క పోయి కాఫీ గానీ టీ గానీ ఆ బీన్స్ షేపులు చూడు, నీకు చూపిస్తాను, దొరుకుతాను నీకే కొద్దిగా సన్నపిర మాట్లాడతాను అన్నీ. నీకు ఇంకా తెలియని విషయం అది కాకివి వీళ్ళరెట్టే కాదు, పని చేసే వాళ్ళు కూడా వేసుకుంటారు దాంట్లోకి. ఆడ వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళు కలపడమే పోయడమే. వీళ్ళరెట్టే కాదు, పని చేసే వాళ్ళు కూడా వేసుకుంటారు దాంట్లోకి. ఆడ వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళు కలపడమే పోయడమే. చెప్పకూడదు కూర్చోవడము పోయడము. స్పారో అంటే అదే పిచ్చుక. వాడికి అన్ని నువ్వు చెప్తే బాధపడ్డా. తిన్నాకేదో బాగా తినేసినాడు అది కదా. నిజమేరా ఓపెన్. కానీ ఈ రెసిపీలు ఇప్పుడు బయట నూడిల్స్ అంక పౌడర్ దొరికేస్తాయి. చికెన్ మత్తిందా పోయిందేమన్నా వస్తాందేమన్నా. నువ్వు మెంటల్ ఆసుపత్రికి వెళ్ళిపో జల్దీ బ్రికేనా చూపించుకో. శివ ఒకసారి విను. ఇప్పుడు నూడిల్స్ ఎలా చేయాలి? సైకిల్ చూస్తుంది. ఇప్పుడు నూడిల్స్ ఎలా చేయాలంటే పక్కనోడు చెప్పేస్తాడు, ఎగ్ ఎలా చేయాలంటే పక్కనోడు చెప్తాడు. కానీ ఈ రెసిపీని మనమే ఓన్ క్రియేట్ చేసుకున్నాం అంటే అది నీకు నచ్చింది. ఇది ఎక్కడ దొరకదు కూడా. సో మనమే ఫ్రాంచైజీలు పెట్టొచ్చు. ఈ రెసిపీ ఎవరికి తెలియదు, ఇంత బాగుందా అనుకొని మనకి తుక్కు 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 డబ్బు వస్తుంది. తుక్కు తుక్కు అట్లా నీకు దూమ్ తగ్గుతాం. ఇప్పుడు ఏ దూమ్ జనానికి పెడతాను ఏమన్నా వాళ్ళకి ఏమైనా అయిపోతే పానీపూరి తింటావు కదా నువ్వు. చీముడు ఇట్లా వేస్తాడు, ఇది ఇట్లా వేస్తాడు, అప్పుడు తింటావే. అప్పుడు నీకు ఎంత టేస్ట్ వస్తుంది? నేను తిన్నా. ఆలోచించుకున్న స్పెషల్ గా ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలంటే ఎట్లా దొరకలేదు, పక్షులు అయితే బెస్ట్ అని చెప్పి ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టి ఉండద్దు. నువ్వు రేసుకోక నువ్వు ఫస్ట్ ఇంత చాలా మైండ్ అయితే ఫీల్ అయితే దడలాడి ఎదసడి డమరుకమై తింటారు. ఈ చేత ముట్టించినావు అదే షిట్. అదే బాత్రూమ్. ఏ బాత్రూమ్ చేత పట్టుకుంటే ఏంటి? నువ్వు చాలా ఎక్కువ నందు ఏమేమి వెరైటీలు కలిసారా? మన ఇంత సైజ్ ఎవరు కనిపెట్టబడ్డారు నీకే? నేను ఆలోచిస్తున్నా అంటే ఏంది ఎట్లా చంపాలనే బ్రూనో గాడిది. బ్రూనో గాడిది ఊరికి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది. అన్ని గురించి మంచి ఐడియా వచ్చింది. ఇప్పుడు ఆవుది మొక్కలకి ఎట్లా యూజ్ అవుతుంది? మనం రోజు జోది లూసీది పిల్లిది ఎంత వేస్ట్ అవుతుంది. అదంతా ఎండబెట్టి గ్రైండ్ చేసి పౌడర్లని వంటలు వేసి ఎట్లా వస్తుంది అంటావు? పీలాకి వస్తుంది. ఇంకేమొస్తుంది? రాదు. నువ్వు చాలా చూడు, చాలా థింకింగ్ చేస్తున్నావు. నీకు నేర్పి ఇప్పుడు ఇది నచ్చిందా లేదా? ఏంది నిజం చెప్పు. తీయగా ఉంది, బాగుంది కదా. కానీ నేను బ్రూనోది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దామా? నాకు ఒకసారి ఇప్పుడు నీకు అది చెప్పపోయింటే బాగుందని రోజు తింటాంటు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు బ్రూనోది కూడా నేను చెప్పను. ఈ సతి నువ్వు అమ్మో నాయనో నాకు వస్తుంది ఇంకా బీబీగా ఉలాయి చేతుకారు. నువ్వు బోనం తిని ఉంటున్నాను. బ్రూనో తినమలే, బ్రూనో షిట్ తినమలు. షిట్టు ఏంది? షిట్ అంటే రోజు వెళ్ళి కూర్చుంటాడు కదా. నువ్వు పొద్దున పట్టు ఆ యూరిన్ కూడా యూజ్ నాకు ఎందుకు నీ మొక్క చూస్తే తన్నుకొస్తున్నాయి ఐడియాలు, అంటే బిజినెస్ ఐడియాలు. నాకు తెలిసి ఒక సంవత్సరంలో పైకి వెళ్ళిపోతానేమో. పైకి నువ్వు నన్ను పంపించాక చేస్తాను. నువ్వు కూడా బిజినెస్ తో పైకి వస్తావురా. డబ్బులు బిజినెస్ తో దీంతో పోతాను కాదని చెప్తాను. దాంతో పోవురా శివ. నాకేం బీపీ వస్తాను. టైం తీసుకో, వారం రోజులు టైం తీసుకొని
మాత్రం కూర్చున్నాను శివ, ఒక ఫుడ్ మనం చూడాలనుకో దాన్ని ఎన్నిసార్లు బాగా వచ్చే వరకు చేస్తాం. కాదు. అలాగే బ్రూనోది, లూసీది అట్లా మనిషిని మనుషులు రాగరాజు దేశంలో ఏమైపోతారు ఏమో కానీ పీ నుంచి కూడా వదిలవుతుంది. ఆఖరికి అది కూడా వదిలిపెట్టుకోవాలి కల్తీ చేయాలి. అంటే వేస్ట్ తినేటప్పుడు మంచిగానే కదా తింటున్నావు, వచ్చేటప్పుడు తింటే ఏమైతుంది నీకు? నువ్వు తింటావు, చచ్చిపో. నేను తిన్ను, నీకే పెడతా. నన్ను చంపుతావు తినిపించేగట్లా కదా. నీకు చెప్పకుండా పెడతారా? నిజంగా బాగుంటుందంటావు. ఇప్పుడు ఇది కూడా నీకు ఎంత బాగా నచ్చింది అంటా కదా. అదే పైన ఆయన ఎప్పుడును ఆడు డైపర్లు ఇట్లా తీసి మొగోడైతే కదా పాటి తిండి గుద్దు గుద్దు చూసినావు. నీకు రేపు ఏంటి బ్రూనోదా జోదా చెప్పురా? బ్రూనోదా జోదా? జోదే పెద్దోడిదే బెస్ట్. బ్రూనో అంటే మళ్ళీ వాడికి